హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ వ్లాగ్స్ ఫ్రమ్ జపాన్ అండ్ వెల్కమ్ టు టోక్యో డిస్నీలాండ్. జపాన్ లో చాలా ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. వేరే కంట్రీస్ నుంచి కూడా ఈ డిస్నీలాండ్ ని చూసి ఎంజాయ్ చేయడం కోసం వస్తూ ఉంటారు. మరి ఇక్కడంతా ఎలా ఉందో మనం కూడా లోపలికి వెళ్ళి చూసేద్దామా. వింటర్ అయిపోయి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వింటర్ లో చాలా చల్లగా ఉండేసరికి ఎక్కువ మంది టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళరు. స్ప్రింగ్ లో ఏంటంటే మనకి వెదర్ ఇంకా కొంచెం వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. వెదర్ బాగుంటుంది అనమాట, చలి ఎక్కువ ఉండదు కాబట్టి ఇంకా అందరూ టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు. రైల్వే స్టేషన్ నుంచి మేము ఇది నిషి ఫునాబాషి అనే రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడ అయితే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఈ రోజు సాటర్డే కదా, ఇంకా వీకెండ్స్ లో ఇలాంటి ప్లేసెస్ లో చాలా ఎక్కువ పబ్లిక్ ఉంటారు. హోటల్ డ్రీమ్ గేట్ అని చెప్పేసి ఏదో హోటల్ ఉంది. అండ్ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇదంతా కూడా ఇక్కడ సరౌండింగ్స్, అటువైపు డిస్నీ సీ ఉంది. ఇది డిస్నీ సీ, మేము వెళ్ళేది డిస్నీ ల్యాండ్. అండ్ ఇక్కడ అంతా చూడండి ఎలా ఉంది. బస్సెస్ బ్లూ కలర్ లో ఉన్నాయి. రోడ్ అంతా చాలా నీట్ గా, చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇక్కడ ఏదో మిస్టీరియస్ ఐలాండ్ అని చెప్పేసి షాప్ ఉంది. ఈ షాప్ లో ఏంటంటే అన్ని డిస్నీకి సంబంధించిన టాయ్స్ అవి అమ్ముతారు అనుకుంటా. విపరీతంగా పబ్లిక్ ఉన్నారు. లోపలికి వెళ్ళే వాళ్ళు, బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగోండి అందరు హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి కొనుక్కొని తలపైన పెట్టుకొని వస్తున్నారు. ఇక్కడికైతే వచ్చాము. ఇదిగోండి ఇలా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్, టీ షర్ట్స్, ఇంకా క్యాప్స్, అన్ని డిస్నీకి సంబంధించిన వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని హ్యాండ్ బ్యాగ్స్, టీ షర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పెన్సిల్స్ అన్ని ఈ డిస్నీ బొమ్మలు ఉంటాయి అనమాట. చిన్నపిల్లలకి ఇవి చాలా నచ్చుతాయి. మార్కర్స్, పెన్స్, ఇవేమో స్టిక్కీ నోట్స్, చిన్న లంచ్ బ్యాగ్స్ ఇక్కడ. అండ్ హెయిర్ బ్యాండ్స్ చాలా మంది కొనుక్కుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారు. ఇక్కడ బుజ్జి టాయ్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. అండ్ ఇవేమో కీ చైన్స్, హెయిర్ బ్యాండ్ టైప్ లో ఉన్న కీ చైన్. ఇది డిఫరెంట్ కలర్స్. ఇవి గ్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఓ ఇవి చిన్న కీ చైన్స్ వల్లే ఉన్నాయి. అసలు డిఫరెంట్ షేప్స్ ఇవన్నీ. ఈ షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. సో పబ్లిక్ కూడా విపరీతంగా ఉన్నారు. అండ్ ఇక్కడ పైన కొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన స్టాచ్యూస్ ఉన్నాయి. ఇదేదో స్టాల్, ఇది చాక్లెట్స్ ఏదో అమ్ముతున్నారు. స్నాక్స్ కూడా ఉన్నాయి. షాప్ నుంచి బయటకు వచ్చేసాను. అండ్ ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. డిస్నీ రిసార్ట్ అని రాస్తుంది అక్కడ. చాలా మంది లోపలికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ నుంచి చూస్తేనే అసలు బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ లో మనకి ఆర్చ్ కనిపిస్తుంది కదా, దానిపైన టోక్యో డిస్నీ ల్యాండ్ అని ఇంగ్లీష్ లో రాస్తుంది. ఇది ఈ టోక్యో డిస్నీ ల్యాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్తే ఇంకా కంప్లీట్ గా ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా డిస్నీ కార్టూన్స్ లో ఎలా ఉంటుందో ఆ టైప్ లో డిజైన్ చేశారు. అండ్ ఈ వెళ్లే దారిలో కూడా అంత మనకి అక్కడక్కడ చిన్న కార్టూన్ స్టాచ్యూస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళు డిస్నీ మ్యూజిక్ కూడా ప్లే చేశారనమాట. నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేకపోతే డైరెక్ట్ గా నేను వీడియో రికార్డింగ్ చేసేటప్పుడే మోస్ట్లీ మాట్లాడడానికి ట్రై చేశాను. ఈ బిల్డింగ్ చూసారా ఎంత బాగుంది. అంతా కూడా ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వలేదు, జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. లోపల మనం టికెట్ తీసుకుని ఎంటర్ అయ్యే ప్లేస్ వేరే ఉంది. కాకపోతే ఇక్కడ అంతా కూడా చాలా విశాలంగా ఉంది అని చెప్పేసి నేను వీడియో తీశాను. అండ్ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రీ టికెట్. దీని వెనకాల ఒక బార్ కోడ్ ఉంది. ఆ బార్ కోడ్ ని మనం అక్కడ స్వైప్ చేసి ఎంట్రన్స్ దగ్గర లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ మీకు అన్ని స్వైపింగ్ మెషిన్స్ కనిపిస్తున్నాయి. మనం తీసుకున్న టికెట్ కి వెనకాల ఉన్న బార్ కోడ్ ని ఇక్కడ స్వైప్ చేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. మేము యాక్చువల్ గా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నాము. సో మాకు
ఆన్లైన్ లోనే వచ్చింది. అంటే ఇద్దరికేమో ఆఫ్లైన్ టికెట్, ఇద్దరికేమో ఆన్లైన్ టికెట్ ఉందన్నమాట. ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే లోపల ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అయ్యాము. మేము ఇక్కడికి రాగానే చాలా వరకు ఆ అక్కడక్కడ మాకు ఈ డిస్నీ క్యారెక్టర్స్, వాటిని ఏమంటారు, కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్న వాళ్ళు కనిపించారనమాట. ప్రతి ప్లేస్ లో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ విపరీతంగా జనాలు వాళ్ళతో ఫొటోస్ దిగడానికి. నేను కూడా యాక్చువల్గా ఇక్కడ డొనాల్డ్ డక్ కాస్ట్యూమ్ వేసుకున్న ఒక అతని దగ్గరికి వెళ్ళాను. కాకపోతే ఇంకా ఒక 50 to 60 మెంబర్స్ ఉన్నారనమాట. లైన్ పెద్ద క్యూ ఉంది ఫొటోస్ దిగడానికి. ఇంకా అందుకే నేను అక్కడ ఏం ఎక్కువ సేపు ఉండకుండా మేము వేరే ప్లేసెస్ కి చూడడానికి లోపలికి వచ్చేసాము. అండ్ ఈ స్ట్రీట్ ఏంటంటే, ఈ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయితే ఒక పెద్ద స్ట్రీట్ లాగా ఉండి, ఆ స్ట్రీట్ లో అన్ని డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. షాప్స్ మాత్రమే కాకుండా బయట కూడా అక్కడక్కడ కొంతమంది నిల్చొని డిస్నీకి సంబంధించిన టాయ్స్ కానీ ఇలాంటివి, ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బెలూన్స్, ఈ బెలూన్స్ కానీ అమ్ముతున్నారు. హెయిర్ బ్యాండ్స్ అని చిన్న చిన్నవి. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రెండు సైడ్లు మనకి కనిపించేవన్నీ కూడా షాప్సే. ఇందులో అన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని డిస్నీకి సంబంధించిన కార్టూన్స్, సాఫ్ట్ టాయ్స్ కానివ్వండి, ఇంకా డిస్నీ కార్టూన్స్ లో వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, గిఫ్ట్స్ అంట. గిఫ్ట్ షాప్ అన్నమాట లోపల. ఇవన్నీ చిన్న చిన్న కీ చైన్స్. ఓ సో మెనీ టాయ్స్. అసలు ఎన్ని బాగున్నాయి కదా, కలర్ఫుల్ గా ఉంది సెక్షన్ అంతా. ఇక్కడ లోపల రెస్టారెంట్స్, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చాలా మంది అక్కడ ఫుడ్ కొనుక్కొని తింటున్నారు. మేమేమో ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వెనకాల కనిపించే బిల్డింగ్ అసలు ఎక్సలెంట్ గా ఉంది కదా. మనకి డిస్నీ కార్టూన్స్ లో కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి బిల్డింగ్స్. కాకపోతే ఇప్పుడు అది దూరంలో ఉంది, అక్కడ వరకు మేము నడుచుకుంటూ వెళ్ళాలి. దానికంటే ముందు ఇక్కడ మాకు ఒక వాల్ డిస్నీ స్టాచ్యూ అది కనిపిస్తే అక్కడ అందరూ లైన్ లో నిల్చొని ఫొటోస్ దిగుతున్నారు. స్టాచ్యూ ప్లస్ వెనకాల ఉన్న బిల్డింగ్ రెండు కూడా ఫోటోలు పడతాయని చెప్పేసి ఫోటో పాయింట్ లాగా ఉందన్నమాట. ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చి ఫోటో దిగడం కోసం లైన్ లో నిల్చున్నాం. అండ్ ఇక్కడ ఒక డబుల్ డెక్కర్ బస్ కనిపిస్తుంది. అటువైపు ఎటు తీసుకెళ్తున్నట్టుంది టూరిస్టులని. ఫుడ్ స్టాల్స్, ఇంకా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. సో చాలా మంది ఏంటంటే వాటిలో ఫుడ్ కొనుక్కొని తీసుకుని వచ్చి ఎక్కడ పడితే అక్కడ మ్యాట్స్ వేసుకుని కూర్చొని వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇందాక నేను మీకు ఇక్కడ డబుల్ డెక్కర్ బస్ కనిపించింది అని చెప్పాను కదా, ఆ బస్ వెళ్లే రోడ్ కి రెండు వైపులా కూడా అందరూ మ్యాట్స్ వేసుకుని కూర్చున్నారు. ఇక్కడ చూడొచ్చు కింద కూర్చొని ఉన్న వాళ్ళని. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇందాక నేను మీకు చూపించాను కదా డబుల్ డెక్కర్ బస్ ఒకటి ఉంది అని చెప్పేసి, ఆ బస్ మనకి ఫ్రీనే. లోపల ఇంకా చాలా రైడ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్రీయే. ఎంట్రన్స్ దగ్గర మనము టికెట్ పే చేస్తే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఏ రైడ్ అయినా ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. సో ఈ డబుల్ డెక్కర్ బస్ ఎక్కడానికి లోపలికి వెళ్తున్నాము. అండ్ అక్కడ రోడ్ కి పక్కన మీరు చూడొచ్చు చాలా మంది కిందనే మ్యాట్స్ వేసుకుని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్స్ తింటూ కూర్చున్నారు. మాకు స్టార్టింగ్ లో యాక్చువల్ గా అర్థం కాలేదు ఎందుకు వీళ్ళందరూ ఈ రోడ్ కి రెండు వైపులా ఇలా కూర్చున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ పరేడ్ ఉంటుంది, డిస్నీ పరేడ్ చాలా ఫేమస్. 3 times ఉంటుంది అనమాట, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. అండ్ ఈ 3 times వచ్చేది కూడా 3 different వెరైటీ టైప్. బస్ ఎక్కి ఇక్కడ మేము పైన కూర్చున్నాము, ఎందుకంటే పైనుంచి అయితే మనకి వ్యూ చాలా బాగుంటుంది. కింద అయితే అంత ఎక్కువ మనకి వ్యూ బాగుండదు అని చెప్పేసి. ఇది కూడా మా పిల్లలు అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ బస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఎగ్ శాండ్విచ్ తింటున్నాను. మేము మార్నింగ్ 7 o'clock కి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండానే ఇక్కడికి వచ్చాము. ఆల్మోస్ట్ 1 hour 1.5 hour పట్టినట్టుంది మేము ఇక్కడికి రావడానికి. అండ్ ఈ బస్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్ గా మనకి ఈ డిస్నీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఈ బస్ లో నుంచి దిగిన తర్వాత కూడా మళ్ళీ మేము నడుచుకుంటూ ఈ ప్లేస్ అంతా కవర్ చేసాము. చూడండి ఎంత మంది పబ్లిక్ ఉన్నారో. అండ్ చాలా మంది రోడ్ కి పక్కన కూర్చున్నారు అని చెప్పాను కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్నారు మ్యాట్స్ వేసుకుని ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి తింటూ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఈ పరేడ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ. చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లోపలంతా. ఫైనల్ గా అయితే ఈ క్యాసిల్ దగ్గరకు వచ్చేసాము. సూపర్ గా ఉంది. దీన్ని చూస్తే మాకు అంతా డిస్నీ మూవీస్ లో చూసే బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ అది ఎలా ఉంటుందో అలా ఉంది. మేము బస్సు ఎక్కడైతే ఎక్కామో అక్కడే మళ్ళీ రౌండ్ గా ఒక ట్రిప్ వేసి దింపేస్తున్నాం. దిగే దారి అయితే పైనుంచి కిందకి చాలా చిన్నగా ఉంది. జస్ట్ ఒక్క మనిషి స్టెప్స్ మాత్రమే పడేంత కిందికి వెళ్ళడానికి వెళ్ళాలి. చూడండి ఎంత చిన్నగా ఉందో. వచ్చేసాము బయటికి.
ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అదిగోండి అక్కడ క్యాసిల్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము. ఎక్కువగా ఉంది అసలు ఈ బిల్డింగ్, ఈ ప్లేస్ అంతా కూడా. అండ్ ఇప్పుడు మనము ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ లోపలికి వెళ్దాము. లోపల ఏముంటుందో నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం కదా డిస్నీకి రావడము. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏముంది. మా హస్బెండ్ పిల్లలందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ, నేనే లేటు. ఇక్కడ ఈ గోడల పైన అంతా కూడా లోపల పెయింటింగ్స్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఏదో గిఫ్ట్ షాప్ ఉన్నట్టుంది. లోపలికి వెళ్తే ఏముంది, అక్కడ చిన్న చిన్న గిఫ్ట్స్ అవి ఉన్నాయి. ఏంటిది ఇక్కడ ఇవన్నీ ఏంటి అవి? ఇవన్నీ గిఫ్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్ అనుకుంటా ఇది కదా. ఓ గిఫ్ట్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇవి అన్ని గ్లాస్ ఐటమ్స్. డోంట్ టచ్. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్, అందుకే బాగా లైట్ కి షైన్ అవుతున్నాయి. ఇది చాలా బాగుంది అసలు. బిల్డింగ్ రొటేట్ అవుతుంది అటు ఇటు. అండ్ ఇక్కడ ఈ షాప్ లోనే ఒక అతను గ్లాస్ తో డిఫరెంట్ మోడల్స్, డిస్నీకి సంబంధించిన మోడల్స్ ని చేస్తున్నారు. మనం ఉంది ఎక్సలెంట్ గా ఉంది. ఒక గ్లాస్ రాడ్ ని చేతిలో పట్టుకొని దాంతో దాన్ని వేడి చేసుకుంటూ అది మెల్ట్ అవుతుంటే దాంతో తను డిజైన్స్ చేస్తున్నారు. ఇదిగోండి తను ఇప్పుడు చేసే డిజైన్స్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న డిస్నీ క్యారెక్టర్స్ స్టాచ్యూస్ లాంటివి ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంట్లో డెకరేషన్ కి భలే ఉంటాయి. ఇది బాగుంది, నాకు నచ్చింది. అలాద్దీన్ క్యారెక్టర్. అన్ని స్టోన్స్ తో తయారు చేసిన డిస్నీ క్యారెక్టర్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలు. దీన్ని కాస్ట్ ఎంత అంటే 19 lakhs అంట. అంటే ఇవి రియల్ డైమండ్స్ ఏమో. ఇదిగోండి ఇక్కడ ఒక టైగర్ బొమ్మ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో మిక్కీ మౌస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడేమో ఒక క్యాసిల్ ఉంది. ఇది 27 lakhs అంట దీని కాస్ట్. భలే ఉంది అసలు. ఇదిగోండి దీని కాస్ట్ కూడా కింద కనిపిస్తుంది. చిన్న మోడల్ ఒకటి, కీ చైన్స్ కూడా ఉన్నాయి. గిఫ్ట్ షాప్ నుంచి బయటకు వచ్చేసాను. కాస్ట్ అయితే అస్సలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకి చైన్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, హెయిర్ బ్యాండ్స్ అన్ని thousands లోనే. జస్ట్ ఒక నార్మల్ చైన్ అది, దానికి 7,000 అలా ఉంది. మామూలుగా బయట షాప్స్ లో అయితే మనకి అలాంటి ఐటమ్స్ అన్ని కాదు కానీ కొంచెం ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయి. డిస్నీ ల్యాండ్ కదా, సో ఇక్కడ ఏ ఐటమ్ ని ముట్టుకున్నా ఇంకా కాస్ట్ అదిరిపోతుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ కొన్ని రైడ్స్ ఉంటాయంట. మా బాబు ఈ రైడ్స్ కోసమే విపరీతంగా కలవరిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలీదు. నేనైతే ఆ గిఫ్ట్ షాప్ లో వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. అండ్ వాళ్ళు రైడ్స్ కోసం వచ్చేసినట్టున్నారు. నిన్నటి నుంచి అంటున్నాడు నేను డిస్నీ ల్యాండ్ కి వెళ్తే అన్ని రైడ్స్ చేస్తాను అని చెప్పేసి. చూద్దాం ఎక్కడున్నారు. ఇక్కడ ఒక రైడ్ స్టార్ట్ అయింది. ఇది హార్స్ రైడ్ అన్నమాట. ఈ రైడ్స్తో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి డిస్నీ ల్యాండ్లో. మేమేమి చూసాము అండ్ ఏమేమి రైడ్స్లో పార్టిసిపేట్ చేసాము అనేది చూడాలనుకుంటే మీరు నెక్స్ట్ వీడియోస్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై, sayonara. Amatime show.